లెన్స్. అసలు ఈ అబరేషన్ ని స్టేట్మెంట్ పరంగా చెప్పుకోవాలంటే కనుక మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ద డీవియేషన్ ఫ్రమ్ ద యాక్చువల్ సైజ్ shape and position of an image as calculated by simple equations are called aberrations produced by lens. అంటే ఒక వస్తువుని మనం డైరెక్ట్గా చూస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క షేప్లో కానీ దాని యొక్క పొజిషన్లో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నుని తీసుకొని డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఇలా, ఓకేనా, పెన్ లాగే కనబడుతుంది. ఒక సెల్ ఫోన్ చూసినట్టయితే ఇలా, సెల్ ఫోన్ లాగే కనబడుతుంది. కానీ ఇవే వస్తువుల్ని మనం ఒక లెన్స్ ద్వారా చూసినప్పుడు కానీ లేదా ఒక మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు కానీ దాని యొక్క పొజిషన్లో కానీ లేదా దాని యొక్క సైజులో కానీ దాని యొక్క షేప్లో కానీ చేంజ్ వస్తుంది. ఇలా చేంజ్ రావడాన్నే మనం డిఫెక్ట్ అనాలి. అంటే ఈ డిఫెక్ట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డ్యూ టు లైట్ వల్ల ఉంటుంది, అంటే లైట్ వల్ల డిఫెక్ట్ ఉంటుంది, లేదా లెన్స్ వల్ల డిఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ అంటే మళ్ళీ నేను ఈ అబరేషన్స్ ఎన్ని రకాలుగా చెప్తున్నాను, 2 టైప్స్. ఒక రకమేమో డ్యూ టు లైట్ అని చెప్తున్నాను, అంటే లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమెటిక్. అంటే మోనోక్రోమెటిక్ కాలేదు అంటే అది క్రోమాటిక్ అవ్వాలి. మోనోక్రోమెటిక్ కాకపోతే ఏమవ్వాలి, క్రోమాటిక్ అవ్వాలి. అంటే మోనోక్రోమెటిక్ అంటే ఏంటి అంటే సింగిల్ వేవ్ లెంత్ ని కలిగి ఉంటే అది మోనోక్రోమెటిక్ అంటాం. మోనోక్రోమెటిక్ కాకపోవడం అంటే అర్థం ఏంటి, డిఫరెంట్ వేవ్ లెంత్స్ అన్నీ కలిసి ఉంటే, అంటే డిఫరెంట్ లైట్స్ డిఫరెంట్ కలర్స్ అన్నీ కలిగి ఉంటే దాన్ని మనం క్రోమాటిక్ అనాలి. ఓకే, ఇప్పుడు మనం చూడండి, వైట్ లైట్ ఏర్పడాలి అంటే 7 కలర్స్ కలిస్తేనే వైట్ లైట్ ఏర్పడుతుంది అని అంటాం. 7 కలర్స్ కలిస్తేనే వైట్ లైట్ ఏర్పడుతుంది అని అంటాం. ఓకేనా, అయితే ఈ వైట్ లైట్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ ని ఈ వైట్ లైట్ ద్వారా ఏర్పడే యొక్క ఈ వైట్ లైట్ వలన ఏర్పడిన అంటే మోనోక్రోమెటిక్ కాని లైట్ వలన అంటే క్రోమాటిక్ లైట్ వలన ఏర్పడే అబరేషన్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఏమనాలి, క్రోమాటిక్ అబరేషన్. ఏంటది, క్రోమాటిక్ అబరేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటది క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి, ఇఫ్ ద లైట్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్ దెన్ ద ఇమేజ్ బికమ్స్ మల్టీకలర్డ్. ఏంటది, మల్టీకలర్డ్ అండ్ ద డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ క్రోమాటిక్ అబరేషన్. అంటే ఒక వైట్ లైట్ ఆబ్జెక్ట్ గా తీసుకున్నట్టయితే ఆ వైట్ లైట్ ఒక లెన్స్ ద్వారా ఫ్లో అయినట్టయితే, అంటే ఆ వైట్ లైట్ ఒక లెన్స్ మీద పడి లెన్స్ ద్వారా బయటకు వచ్చినట్టయితే ఆ వైట్ లైట్ ఏమవుతుందని చెప్తున్నాం, 7 కలర్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. ఆ 7 కలర్స్ మనకు తెలుసు కదా, విబ్జార్ అంటాం. ఓకేనా, వైలెట్, ఇండిగో, బ్లూ, ఆరెంజ్, ఎల్లో, రెడ్. ఓకే, ఇలా 7 కలర్స్ కింద అంటే మల్టీ కలర్స్ ఇమేజెస్ కింద ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్ ఒకటే అయినప్పటికీ కూడా ఇమేజెస్ మల్టీ కలర్ లో కనబడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వైట్ కలర్ లైట్ తీసుకున్నట్టయితే, అంటే వైట్ కలర్ లో ఒక పెన్ ని ఆబ్జెక్ట్ గా తీసుకున్నట్టయితే ఇమేజెస్ లో ఏమవుతుందంటే వైలెట్ కలర్ లోకి ఇమేజ్ ఏర్పడుతుంది, ఎల్లో కలర్ లోకి ఇమేజ్ ఏర్పడుతుంది, బ్లూ కలర్ లోకి ఇమేజ్ ఏర్పడుతుంది, అలాగే చివరికి రెడ్ కలర్ లో కూడా ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ఇలా డిఫరెంట్ కలర్ లో ఏర్పడడాన్ని మనం మల్టీ కలర్డ్ ఇమేజ్ అనాలి. ఏమనాలి, మల్టీ కలర్. మనం క్రోమాటిక్ అబరేషన్ అంటాం. ఏంటది, క్రోమాటిక్ అబరేషన్ డ్యూ టు మోనోక్రోమెటిక్. ఓకే, డ్యూ టు మోనోక్రోమెటిక్ లైట్ వల్ల కనుక ఉంటే చూడండి దాన్ని మనం డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అనాలి. అంటే ఆప్టికల్ సిస్టమ్ అంటే ఒక లెన్స్ ద్వారా కానీ లేదా ఒక మిర్రర్ ద్వారా కానీ లేదా ఒక ఏదైనా ఆప్టికల్ సిస్టమ్ ఏదైనా కావచ్చు, ఆప్టికల్ సిస్టమ్ ద్వారా కనుక ఏర్పడినట్టయితే, అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే వైట్ కలర్ ని యూజ్ చేసాం, వైట్ లైట్ ని యూజ్ చేసాం. ఇక్కడ ఈ అబరేషన్ లో బి అని రాసాను చూడండి నేను ఇక్కడ. ఓకేనా, ఇది డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అంటున్నాం. ఇక్కడ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ అంటే ఏంటి, ఓన్లీ ఆప్టికల్ సిస్టమ్ వల్ల మాత్రమే, లైట్ వల్ల కాదు. ఇక లైట్ మళ్ళీ మోనోక్రోమెటికే, అంటే సింగిల్ వేవ్ లెంత్ కలిగిన లైట్ మాత్రమే యూజ్ చేయాలి మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఆబ్జెక్ట్ కింద ఎల్లో కలర్ లైట్ ని యూజ్ చేయాలి, లేదా ఆబ్జెక్ట్ కింద రెడ్ కలర్ లైట్ ని యూజ్ చేయాలి, లేదా ఆబ్జెక్ట్ కింద సమ్ అదర్ ఏదో ఒక బ్లూ కలర్ ని మాత్రమే యూజ్ చేయాలి. అలా యూజ్ చేసిన ఇక్కడ ఏమవుతుందంటే
ఇమేజ్ యొక్క షేప్లో కానీ లేదా పొజిషన్లో కానీ సైజులో కానీ డిఫరెన్స్ కనబడుతుంది. అలా గనక కనబడితే అది దేనివల్ల ఏర్పడుతుందని చెప్తున్నాం? డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ వల్ల. ఏంటది? ఆప్టికల్ సిస్టమ్ వల్ల. దాన్ని మనం ఏమనాలంటే మోనోక్రోమాటిక్ అబరేషన్. ఏంటది? మోనోక్రోమాటిక్ అబరేషన్. రైట్. ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ సెక్షన్లో ఏం చెప్పుకున్నాం? క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మోనోక్రోమాటిక్ అబరేషన్స్. అయితే ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్ మళ్ళీ 5 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది స్పిరికల్ అబరేషన్. ఫస్ట్ ఏంటి? స్పిరికల్ అబరేషన్. సెకండ్ది కోమా. థర్డ్ది ఆస్టిగ్మాటిజం. ఫోర్త్ది డిస్టార్షన్. అండ్ లాస్ట్ది కర్వేచర్. ఏంటది? కర్వేచర్. అంటే ఈ లెసన్ మొత్తం మీద మనం ఎన్ని టైప్స్ ఆఫ్ అబరేషన్స్ గురించి నేర్చుకుంటున్నామంటే 6, మొత్తం 6 టైప్స్ ఆఫ్ అబరేషన్స్ నేర్చుకుంటున్నాం. అందులో ఒకటి డ్యూ టు లైట్, దాన్ని మనం క్రోమాటిక్ అబరేషన్ అంటాం. ఇది మిగిలిన 5 కూడా మోనోక్రోమాటిక్ అబరేషన్స్. ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్ డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ వల్ల ఏర్పడేవి. అవి వరుసగా స్పిరికల్ అబరేషన్, కోమా, ఆస్టిగ్మాటిజం, డిస్టార్షన్, కర్వేచర్, ఇలా. ఓకే, రైట్. అయితే ఇందులో ఫస్ట్ నేను మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అనే టాపిక్ మొదలుపెట్టి అందులో స్పిరికల్ అబరేషన్స్ అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. మోనోక్రోమాటిక్ అబరేషన్స్ లో ఫస్ట్ స్పిరికల్ అబరేషన్ గురించి చెప్తాను. ఓకే, రైట్. ఇక స్పిరికల్ అబరేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి. రైట్. ఈ డయాగ్రామ్ లో చూసినట్టయితే ఇది ఒక లెన్స్ ని తీసుకోవడం జరిగింది. దీన్ని మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం. తెలుసు కదా అందరికి, ఇది కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ ని యాక్సిస్ మీద ఉంచడం జరిగింది. దీన్ని ఎక్స్ యాక్సిస్ గా తీసుకోవచ్చు. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ గా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది కాన్వెక్స్ లెన్స్. ఓకే, కన్సిడర్ ఏ పాయింట్ ఆఫ్ సోర్స్ ఓ. అంటే ఓ అనే పాయింట్ ని సోర్స్ గా తీసుకుంటున్నాను. అది మోనోక్రోమాటిక్ లైట్. గుర్తుపెట్టుకోండి, అది మోనోక్రోమాటిక్ లైట్. అంటే ఇక్కడ ఎల్లో కలర్ లైట్ కానీ, రెడ్ కలర్ లైట్ కానీ, లేదంటే బ్లూ కలర్ లైట్ కానీ, వైలెట్ కలర్ లైట్ కానీ, ఏదో ఒక్క కలర్ లైట్ మాత్రమే ఉండాలి. దాన్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అంటాం. ఓకే, కన్సిడర్ ఏ పాయింట్ ఆఫ్ సోర్స్ ఓ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ప్లేస్డ్ ఆన్ ద యాక్సిస్ మీద మాత్రమే నేను ఉంచడం జరిగింది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ లైట్ రేస్ అన్ని కూడా చూడండి దేని మీద పడుతున్నాయి? అక్కడ లెన్స్ మీద పడేటట్టుగా అడ్జస్ట్ చేస్తాను. ఓకేనా? దీన్ని నేను ఇన్సిడెంట్ రేస్ అంటాను. అనాలి ఇన్సిడెంట్ రేస్. ఈ ఇన్సిడెంట్ రేస్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యాక్సిస్ కి కొద్దిగా దగ్గరగా లైట్ రేస్ ఉన్నాయి. ఇగో ఈ లైట్ రే యాక్సిస్ కి దగ్గరగానే ఉన్నదిగా, అలాగే ఈ లైట్ రే కూడా యాక్సిస్ కి దగ్గరగా ఉంది కదా. సో ఈ లైట్ రేస్ అన్ని కూడా యాక్సిస్ కి దగ్గరగా ఉన్నాయి. ఈ చివరిగా ఉన్న లైన్స్ అన్ని కూడా యాక్సిస్ కి దూరంగా ఉన్నాయి. యాక్సిస్ కి దగ్గరగా ఉంటేనేమో నేను ఏమంటా అంటే పారాక్సియల్ రేస్ అంటాను. ఏంటది? పారాక్సియల్ రేస్. అలాగే యాక్సిస్ కి దూరంగా చివరిగా ఉన్నాయి చూడండి, చివరిగా ఉన్నదాన్ని మార్జినల్ రేస్ అంటాను. ఏమంటాను? మార్జినల్ రేస్. ఓకే, ఇక్కడ పారాక్సియల్ రేస్, మార్జినల్ రేస్ అంటే అర్థమైందా? ద రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ నియర్ ద యాక్సియల్ రేస్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రేస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్ రేస్ అన్ని కూడా మళ్ళీ ఏమవ్వాలి? లెన్స్ నుంచి బయటికి రావాలి. ఓకేనా? లెన్స్ నుంచి బయటికి రావాలి. మార్జినల్ రేస్ అనేవి ఎక్కువగా డీవియేట్ అవుతాయి. ఎలా అంటే డీవియేషన్ యాంగిల్ ఎక్కువగా ఉంటాయి. అంటే త్వరగా యాక్సిస్ పాయింట్ మీద పడతాయి. అలాగే ఈ పారాక్సియల్ రేస్ ఏవైతే ఉన్నాయో డీవియేషన్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ దూరం ట్రావెల్ చేసి ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఓకేనా? మార్జినల్ రేస్ అన్నీ కూడా ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయినాయి.
ఇలా, ఓకేనా. అలాగే పారాక్సియల్ రేస్ ఏవైతే ఉన్నాయో యాక్సియల్ రేస్ అవి ఇదిగో ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. మార్జినల్ రేస్ ఇన్సిడెంట్ అయ్యే పాయింట్ని IM అంటున్నాను, అంటే ఇమేజ్ ఆఫ్ మార్జినల్ రేస్, అంటే ఇమేజ్ ఆఫ్ మార్జినల్ రేస్. అలాగే యాక్సియల్ రేస్ ఏవైతే ఉన్నాయో పారాక్సియల్ రేస్ అవి పాయింట్, ఆ పాయింట్ నేనేమన్నా అంటే IP, ఏంటది IP, అంటే ఇమేజ్ ఆఫ్ పారాక్సియల్ రేస్, ఏంటవి ఇమేజ్ ఆఫ్ పారాక్సియల్ రేస్. ఓకే రైట్. ఇవి ఫోకస్ పాయింట్ అని మనకు ఆల్రెడీ తెలుసు కదా. చూడండి దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ నియర్ ద యాక్సిస్ కాల్డ్ paraxial rays come to the focus at IP, while the rays incident near the rim of lens called marginal rays come to focus at IM. Okay, the intermediate rays, ఈ ఇంటర్మీడియట్ రేస్ ఉన్నాయి చూస్తారు, అంటే IM నుంచి IP వరకు కూడా చాలా లైన్స్ ఉంటాయి, ఓకేనా. అయితే ఈ ఫోకస్ మనం క్లియర్గా చూస్తే కనుక మనకు అవి కనపడతాయి. ఈ మధ్యలో ఉన్న ఈ డిస్టర్బెన్స్ ఉంది చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎంత ఉంది, ఒకటే ఉంది, కానీ ఇమేజెస్ చూడండి IM IP రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం. అంటే ఆబ్జెక్ట్ ఒకటైనప్పుడు ఇమేజ్ కూడా మనకు ఒకటే కనపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కానీ లేకపోతే మన జేబులో ఉన్న పెన్ కానీ ఆబ్జెక్ట్ ఒకటే, కానీ అవి రెండు కింద కనపడుతున్నాయంటే ఇమేజెస్ నిజంగా రెండు అయినట్ట కాదు. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఒకటే అయినప్పటికీ ఇమేజెస్ అనేవి రెండు కింద కనపడుతున్నాయి, కాబట్టి దీన్ని మనం డిఫెక్ట్ అనాలి, డిఫెక్ట్, ఓకేనా. అయితే ఈ ఫిగర్లో చూసినట్టయితే కనుక ఈ IM నుంచి IP వరకు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ ఈక్వేషన్స్ ద్వారా IM నుంచి IP వరకు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఓకేనా, ఆ డిస్టెన్స్ని మనం స్పిరికల్ అబరేషన్ అనాలి. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే ఈ చూడండి, ఇక్కడ IM నుంచి IP వరకు మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చూసినట్టయితే AB అనే ఒక లైన్ ఉంది, అంటే మార్జినల్ రేసు అలాగే ఇమేజినరీ రేసు రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక లీస్ట్ సర్కిల్ ఏర్పడుతుంది, అంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇమేజ్ ఉన్నట్టుగా ఒక సర్క్యులర్ ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే ఈ సర్కిల్ ఎలా ఉంటుందంటే ఎటు చూసినా సర్కిల్ కింద కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నుంచి వస్తే సర్కిల్ కింద కనపడుతుంది, ఈ సైడ్ నుంచి వస్తే సర్కిల్ కింద కనపడుతుంది, పై నుంచి వస్తే సర్కిల్ కింద కనపడుతుంది, కింద నుంచి చూస్తే సర్కిల్ కనపడుతుంది, ఏ డైరెక్షన్లో చూసినా అది సర్కిల్ కింద కనపడుతుంది. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూషన్ ఆఫ్ సర్కిల్ అని అంటాం. కాబట్టి ఎటు చూసినా సర్కిల్గా ఉంటుంది, కాబట్టి ఇది ఏమై ఉంటుందంటే స్పియర్ అయి ఉంటుంది. స్పియర్. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే స్పిరికల్ అబరేషన్ అని అంటాం. స్పిరికల్ అబరేషన్. అయితే ఇక్కడ ఏమైంది, మనకి ఇనేబిలిటీ ఫెయిల్ అయింది. అంటే ఏంటి, మన ఎబిలిటీ ఫెయిల్ అయిందంటే మనం చూసే విధానం ఫెయిల్ అయ్యాం. కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే స్పిరికల్ అబరేషన్ అని అనొచ్చు, ఓకేనా. అయితే IM నుంచి IP వరకు కనుక మనం కొలవగలిగితే దాన్ని మనం లాంగిట్యూడినల్ ఆర్ యాక్సియల్ స్పిరికల్ అబరేషన్ అని అనొచ్చు. చూడండి, ఇప్పుడు ఈ స్పిరికల్ అబరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను మీకు ఎన్ని రకాలుగా చెప్పానంటే, ఒకటి మార్జినల్ రేస్ అంటే ఏంటో చెప్పాను, పారాక్సియల్ రేస్ అంటే ఏంటో చెప్పాను, అవి మీట్ అయ్యే పాయింట్స్ గురించి చెప్పాను, నెక్స్ట్ ఇనేబిలిటీ ఆఫ్ రేస్ గురించి చెప్పాను, నెక్స్ట్ స్పిరికల్ అబరేషన్లో యాక్సియల్ స్పిరికల్ అబరేషన్, లాంగిట్యూడినల్ స్పిరికల్ అబరేషన్ అంటే ఏంటో కూడా చెప్పాను. నెక్స్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ గురించి నేర్చుకున్నాను. ఓకే రైట్. రైట్. స్పిరికల్ అబరేషన్ బై ప్లెయిన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. అంటే ఒక ప్లెయిన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ యూజ్ చేసుకొని మనం స్పిరికల్ అబరేషన్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఈ టాపిక్ ద్వారా చూద్దాం. కన్సిడర్ ఏ ప్లెయిన్ సర్ఫేస్ AB. ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఇది AB, ఇది ప్లెయిన్
సర్ఫేస్ అనమాట. ఏబి అనేది ప్లెయిన్ సర్ఫేస్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. ఈ సర్ఫేస్ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉండడం జరిగింది. సో ఏబి ఏం చేస్తుందంటే రెండు మీడియంస్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఏబికి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక రకమైన మీడియం అయితే ఏబికి రైట్ సైడ్ ఉన్నది ఒక రకమైన మీడియం. ఏబికి లెఫ్ట్ సైడ్ ఉండే మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1గా తీసుకుంటే, అలాగే ఏబికి రైట్ సైడ్ ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ μ2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ దేంతో కంపేర్ చేస్తే μ1తో కంపేర్ చేస్తే. ఓకేనా, దాన్ని ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది చూడండి. లెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టూ సైడ్స్ μ1 అండ్ μ2 రెస్పెక్టివ్లీ సచ్ దట్ μ2 గ్రేటర్ దాన్ μ1. సపోజ్ P ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఇదిగో చూడండి, P అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే, ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టయితే, ఈ ఆబ్జెక్ట్ ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తే దేని మీదకి, ఏబి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీదకి. ఓకేనా, ఇది PQ అనేది ఏమవుతుంది, ఒక లైట్ రే అవుతుంది, ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ ఏబి. ఎంత హైట్లో అంటే హెచ్ అనే హైట్లో. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఓ నుంచి క్యూ వరకు ఎంత హైట్ ఉంది, హెచ్ అనే హైట్ ఉంది. అయితే ఇక్కడ ఐని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనొచ్చు, ఐని ఏమనొచ్చు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనొచ్చు. చూడండి, ఇప్పుడు క్యూఆర్ అనేది ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే అవుతుంది డెన్సార్ మీడియంలో. ఇది రేరార్ మీడియం కింద తీసుకుంటే ఇది డెన్సార్ మీడియంలో. అండ్ ఇన్సిడెన్స్ రే ఎందులో ఉంది, రేరార్ మీడియంలో ఉంది. రిఫ్రాక్టెడ్ రే ఎందులో ఉంది, డెన్సార్ మీడియంలో ఉంది. ఓకేనా, ద రిఫ్రాక్టెడ్ రే ఎపియర్స్ ఎమర్జెస్. ఒకవేళ రిఫ్రాక్టెడ్ రేని కనుక నేను ఏం చేశానంటే వెనక్కి పొడిగించుకుంటూ వెళ్తే ఇంకోది P1 అనే పాయింట్ దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది. అర్థమవుతుందా, P అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, కరెక్ట్గా యాక్సిస్ మీదే ఉంది. ఈ P అనే పాయింట్ దగ్గర నుంచి ఏబి అనే సర్ఫేస్ మీదకి ఒక లైట్ రేని ఇన్సిడెంట్ చేయడం జరిగింది. దీన్ని ఇన్సిడెంట్ రే అని అన్నాం, ఇన్సిడెంట్ రే ఐ అని అన్నాం. ఏ పాయింట్ దగ్గర, క్యూ అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఎంత హైట్లో, హెచ్ అనే హైట్లో. ఎక్కడి నుంచి ఆ హైటు, ఆరిజిన్ ఓ దగ్గర నుంచి క్యూ వరకు హెచ్ అనే హైట్ ఉండడం జరిగింది. అయితే ఈ క్యూ పాయింట్ దగ్గర నుంచి డెన్సార్ మీడియంలోకి లైట్ రే ట్రావెల్ చేస్తుంది కాబట్టి డీవియేట్ అయి ట్రావెల్ చేయాలి, అంటే వంగి ప్రయాణించాలి. దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటున్నాం. దాని యొక్క యాంగిల్ ఆర్గా చెప్పుకోవచ్చు, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఎమర్జ్ చేస్తే అంటే బ్యాక్కి పొడిగిస్తే అది P1 అనే పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ మీదే టచ్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉందో ఆర్, ఇక్కడ కూడా యాంగిల్ సేమ్ అదే ఉంటుంది, ఆర్. అర్థమవుతుందా. ఒకవేళ ఈ మీడియం కనుక సపరేషన్ లేకపోతే ఈ లైట్ రే ఇలా ట్రావెల్ చేయాలి. మీడియం సపరేషన్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి డీవియేట్ అయ్యి ఇదిగో ఈ రకంగా వచ్చింది. ఓకే, రైట్. అయితే ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఈ పాయింట్ P ఆబ్జెక్ట్ ఆరిజిన్ నుంచి x0 అనే డిస్టెన్స్లో ఉంది. అది నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి -x0 అంటాం. ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారం మైనస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అలాగే P1 అనే పాయింట్ దగ్గర నుంచి O వరకు ఉన్న డిస్టెన్స్ -x1 అని అంటాం. యాక్చువల్గా ఇక్కడ అబరేషన్ ఎందుకు ఏర్పడింది అంటే డ్యూ టు ఆప్టికల్ సిస్టమ్ వల్ల. అంటే ఎలా చెప్పచ్చు అంటే, ఇక్కడ ఏబి సర్ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ డీవియేట్ అయి ప్రయాణించింది. ఏబి సర్ఫేస్ లేకపోతే డీవియేట్ అవ్వదుగా, అంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ లేకపోతే ఇది డీవియేట్ అవ్వదుగా. సో పైకి ఇది మోనోక్రోమటిక్ లైట్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎల్లో లైట్ కింద తీసుకున్నట్టయితే, అంటే ఇక్కడ నుంచి చూసే మనం ఇక్కడ అబ్జర్వర్ నుండి చూసాడు అనుకో, ఆర్ అనే పొజిషన్ దగ్గర అబ్జర్వర్ నుండి చూసాడు అనుకో, లైట్ రే ఎక్కడి నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది, P దగ్గర నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది. అంతేగా P1 దగ్గర నుంచి వచ్చినట్టుగా కనపడుతుంది, అంతేగాని P దగ్గర నుంచి వచ్చినట్టుగా కనపడదు. అంటే ఇది డిఫెక్టేగా. ఒక చోట నుంచి ఆబ్జెక్ట్ ఉంటే ఇంకొక చోట ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా మనకు కనపడడం, ఇమేజ్ వేరే చోట ఏర్పడడం అనేది ఇది డిఫెక్టేగా. సో ఈ డిఫెక్ట్ని ఏమంటామంటే, అంటే P1 నుంచి P వరకు ఉన్నదంతా కూడా డిఫెక్ట్ కింద మనం కన్సిడర్ చేయాలి. ఓకే, అయితే దీన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఫ్రమ్ స్నెల్స్ లా μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. మనకు తెలిసిన విషయం ఏది ఏంటి, స్నెల్స్ రైట్.
ఫ్రమ్ స్నెల్స్ లా mu1 sin i ఈజ్ ఈక్వల్ టు mu2 sin r. రైట్, ఇక్కడ నుంచి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, అయినా నేను చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మనసు పెట్టి వినండి, 1-2 సార్లు వింటూ ఉంటే కనుక మీకు అది అర్థమవుతుంది. రైట్, ఫ్రమ్ ట్రయాంగిల్ P1 QO, డయాగ్రామ్లో చూడండి, P1 QO ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, tan r క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత h, ఎడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంత -xy. రైట్గా, రైట్. ఆర్ దీన్నే tan r ఎలా రాయొచ్చు, sin r బై cos r కింద రాయొచ్చా? సేమ్ క్వాంటిటీ h బై -1 -x1 అలాగే ఉంది. ఇప్పుడు -x1 అని కనుక ఇవతల వైపు తీసుకొచ్చి ఈ టోటల్ క్వాంటిటీని ఇవతల వైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు -h cos r డివైడెడ్ బై sin r. అర్థమైంది? ఇక్కడ ఏం చేశాను, రీఅరేంజ్ చేశాను ఈక్వేషన్, అంతే. రైట్, కాస్ r ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే √1 - sin square r కింద రాయొచ్చు కదా. మనకు తెలుసు cos square డేటా ప్లస్ sin square డేటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. ఆ రిలేషన్ నుంచి నేను cos r ప్లేస్లో ఏం రాశాను, √1 - sin square r. రైట్, అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చూడండి, μh బై sin r ప్లస్లో sin i రాయడం జరిగింది. అసలు ఈ రిలేషన్ ఎలా వచ్చింది అంటే కనుక వేర్ sin i బై sin r ఈజ్ ఈక్వల్ టు mu2 బై mu1. ఇందా చెప్పాను ఏంటది, mu1 sin i ఈజ్ ఈక్వల్ టు mu2 sin r స్నెల్స్ లా నుంచి. దాన్ని mu అని అనొచ్చు. అంటే దాని ప్రకారం మనం ఏం రాయొచ్చు, sin r ఈజ్ ఈక్వల్ టు sin i బై mu రాయొచ్చు. చూడండి, sin r ఈజ్ ఈక్వల్ టు sin i డివైడెడ్ బై mu రాసుకోవచ్చుగా. ఇప్పుడు నేను sin r ఎక్కడున్నా ఈ క్వాంటిటీని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ sin r ఉందా, ఇది ఇక్కడ sin r ఉంది కదా, ఈ sin r ప్లేస్లో ఈ క్వాంటిటీని సబ్స్టిట్యూట్ చేస్తాను. అలా ఇక్కడ కూడా sin square r ఉందా, ఈ sin square r ప్లేస్లో కూడా ఈ క్వాంటిటీని సబ్స్టిట్యూట్ చేస్తాను. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని ఈక్వేషన్ 1 అన్నాను. అర్థమవుతుందా? రైట్, ఫ్రమ్ ఫిగర్ sin i ఈజ్ ఈక్వల్ టు, sin i అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదేగా. అసలు sin i ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఏంటి h, దీని వాల్యూ మనకు తెలియదుగా. అప్పుడు ఎలా చేస్తాం, √h² ప్లస్ x02 అంతేగా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఆపోజిట్ సైడ్ బై అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజము బై కర్ణం అంటాం కదా. ఎదురు భుజం ఏమో h ఉంది, కర్ణం మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే డయాగ్నల్ని క్యాలిక్యులేట్ చేయాలి. డయాగ్నల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే స్క్వేర్ ఆఫ్ ద బోత్ యాడ్ చేస్తూ వేస్తాం, ఓకేనా. ఆ విధంగా sin i ఈజ్ ఈక్వల్ టు h డివైడెడ్ బై h² x02 రావడం జరిగింది. ఇప్పుడు వాటిని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ sin i ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే sin i ప్లేస్లో ఈ వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకే, ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి ఒకసారి. నేను మళ్ళీ ఇక్కడ చూపించడం కుదరట్లేదు. ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, నేను ఇక్కడ చూపించడం కుదరట్లేదు. sin i ప్లేస్లో నేనేం రాస్తున్నాను, నేను చెప్పిన h డివైడెడ్ బై h² ప్లస్ x02 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రకంగా రాయొచ్చు, x ఇందులోంచి μ0xని కనుక కామన్ తీసినట్టయితే ఎలా రాయొచ్చు, ఇందులో నేను ఏం చేశాను, x02ని బయటికి కామన్ తీస్తే 1 ప్లస్ h² డివైడెడ్ బై x02, స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి దాన్ని 1/2 రాసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా h డివైడెడ్ బై μ² x02ని బయటికి కామన్ తీసాను. దీన్ని కూడా ఇదిగా ఈ రకంగా రాయడం జరిగింది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అయితే నేనేం చేస్తున్నాను, యూజింగ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ 1 ప్లస్ ఎక్స్ అర్థమవుతుందా, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ p/q అనే బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి
ఇదిగో ఈ రకంగా రాసిన హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ టర్మ్ కూడా చూడండి, ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ద్వారా రాస్తే ఇక్కడ 1/2 కాస్తే ఇక్కడ ఎదరికి 1/2 కింద వచ్చింది. ఇంకా హైయర్ ఆర్డర్ టర్మ్స్ ఉంటాయి, వాటిని నేను రాయలేదు, నెగ్లెక్ట్ చేశాను. అలాగే ఈ ఈక్వేషన్లో కూడా చూడండి, ఇక్కడ హోల్ పవర్ -1 ఉందంటే 1 + p/q హోల్ పవర్ -1 1 - x హోల్ పవర్ -1 ఇటువంటి బైనామియల్ ఎక్స్పాన్షన్ ద్వారా రాయడం జరిగింది. ఇక్కడ మైనస్ రావడం జరిగింది. అర్థమవుతుందా? రైట్. అయితే నేనేం చేశానంటే హైయర్ ఆర్డర్ టర్మ్స్ అన్నింటినీ కూడా నెగ్లెక్ట్ చేశాను, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రాయడం జరిగింది. హైయర్ ఆర్డర్ టర్మ్స్ అంటే h⁴ టైమ్స్ h³ టైమ్స్ ఇటువంటి అన్నింటినీ కూడా నేను నెగ్లెక్ట్ చేశాను. ఓన్లీ h² టైమ్స్ వరకు మాత్రమే ఈక్వేషన్లో ఉండేట్టుగా చూసుకున్నాను. అంటే ఎలా వస్తుందంటే వీటన్నిటిని మల్టిప్లై చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 × 1 అంటే 1 అవుతుంది. అదవుతుందా? 1 × 1 అంటే 1 అవుతుంది. h² / 2x02 × 1 అంటే సేమ్ అదే క్వాంటిటీ అవుతుంది. ఓకేనా? మళ్ళీ మల్టిప్లై చేసామనుకోండి, 1 × h² / μ² x02 అంటే అదే అవుతుంది. కానీ ఏంటంటే h² × h² ఏమవుతుందంటే h⁴ h⁴ ఇలా ఉంటాయి కదా టైమ్స్, వాటన్నిటిని కూడా నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇలా సింపుల్ ఈక్వేషన్స్ని నేను రాయడం. ఓకే, ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి పైన హోల్ పవర్ -1/2 ఏదైతే ఉందో దాన్ని ఇలా రాయడం జరిగింది. బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేశాను. ఇక్కడ వీటిని మల్టిప్లై చేశాను, ఈ రెండు క్వాంటిటీస్ని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే చివరగా ఉన్న h⁴ టర్మ్ ఏదైతే ఉందో అది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ అన్నింటిని కూడా నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఈ ఈక్వేషన్స్ నుంచి h² / 2x0 కామన్ తీయడం జరిగింది. ఇదిగో ఈ క్వాంటిటీ మిగిలింది. అర్థమవుతుంది కదా ఇక్కడ? ఓకేనా? అంటే ఈ ఈక్వేషన్ రీరైట్ చేసుకుంటూ వచ్చాను. సో ఈ ఈక్వేషన్ని ఈ రకంగా రీరైట్ చేయొచ్చు. అంటే μ0xని లోపలికి మల్టిప్లై చేయడం జరిగింది. μ0xని లోపలికి మల్టిప్లై చేయడం జరిగింది. ఇది దీన్ని ఈక్వేషన్ 3గా రాయడం జరిగింది. ఈ ఈక్వేషన్ 3ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకవేళ h అనేది 0 అయితే, అంటే h అనేది 0 అయితే ఏమవుతుంది? దాని అర్థం ఏంటి? ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ రే అనేది ఎక్కడ ఇన్సిడెంట్ అవ్వకుండా ప్యారలల్గా వెళ్ళిపోతుంది అని దాని అర్థం. అంటే అక్కడ ఎటువంటి అబరేషన్ లేదని దాని అర్థం. కాబట్టి h అనేది ఎప్పుడైతే టెన్స్ టు 0 అయ్యిందో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. h = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంక ఈ టర్మ్ ఏది ఉండదు. ఇది ఈ రెడ్ డాట్లు నేను చూపిస్తున్నాను చూసారా, ఈ టర్మ్ ఏది కూడా మిగలదు. ఎందుకని? h ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి. ఓకే, h టెన్స్ టు 0 అన్నాం కాబట్టి h ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. ఏం మిగిలింది అంటే x1 = -μx0 అంట. x1 = -μx0. ఎప్పుడు అక్కడ ఒక రకమైన ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేయకపోతే, కానీ మనం యూజ్ చేసాం కాబట్టి 3, 4 నుంచి అంటే ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 మనం అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏం చెప్పానంటే P1 నుంచి P వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే అబరేషన్ అంటాను అన్నాను. అప్పుడు అలా కావాలంటే మనం అబరేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? OP1 నుంచి OPని డిఫరెన్స్ చేయాలి. సో అలా చేసినట్టయితే ఇదిగో ఈ క్వాంటిటీ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ బ్రాకెట్లో వేసాను చూసారా, ఈ క్వాంటిటీ మాత్రమే ఇక్కడ మిగులుతుంది. ఇదే స్పెరికల్ అబరేషన్ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఓకేనా? రైట్, అర్థమైంది అనుకుంటున్నాను. 1కి 2 సార్లు ఈ వీడియోని చూడండి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ను అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఇది ఎస్ఐ క్వశ్చన్కి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ఈ లెసన్లో ఎక్కువగా ఎస్ఐ క్వశ్చన్స్కి అడిగే అవకాశం స్పెరికల్ అబరేషన్, అలాగే క్రోమాటిక్ అబరేషన్, ఈ రెండు ఎక్కువగా ఎస్ఐ క్వశ్చన్స్కి అడుగుతారు. అయితే ఇందులో మనం ఈ లెసన్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 6 అబరేషన్స్ గురించి, వాటి యొక్క మినిమైజేషన్ ప్రాసెస్ల గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.